వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ప్రస్తుతం మనతో పాటు తంగబాల్ గారు ఉన్నారు. బాల్ గారు చెప్పండి, ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అనేది సంచలనం సృష్టిస్తుంది. అండ్ రేపు ఏసీబీ కార్యాలయంలో విచారణ కూడా ఉంది. సో రేపు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉంటే ఏంది తదుపరి కార్యాచరణ ఏమనుకోవచ్చు? కేటీఆర్ గారు నిజంగా అరెస్ట్ అవుతారు అనుకోవచ్చు? ఈరోజు కేటీఆర్ పైన పెట్టినటువంటి ఏదైతే కేసు ఉందో అది అక్రమ కేసు. కేటీఆర్ గారు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఏంది అక్కడ ₹1 కూడా అవినీతి జరగలేదని చెప్పడం జరిగింది పదే పదే. ఈరోజు రేవంత్ రెడ్డి సర్కారు దాదాపు సంవత్సర కాలం అయిపోయి రైతు భరోసా అనే కార్యక్రమం పేరు పెట్టి రైతులకు ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా ఇప్పటి వరకు కూడా దాదాపు సంవత్సరానికి 15,000 ఇస్తా అని చెప్పి రైతు భరోసాను ప్రకటించి ఈ రైతు భరోసాను పక్కదారి పట్టేయడానికి అలా కేటీఆర్ గారి పైన కేసు పెట్టి దాన్ని ప్రజలను డైవర్ట్ చేసే విధానాన్ని ఇలా మనం చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఇలా ఏమి జరుగుతుందంటే కేవలం డైవర్ట్ పాలిటిక్స్. అంటే పదే పదే అంటే ఒక నెలకొకసారి ఒక్కొక్క అంశాన్ని తెరలేపి ఇలా ప్రజలకు చెందాల్సినటువంటి అనేక హామీలు ఏదైతే 6 హామీలు ఇచ్చినావో ఆ హామీలు ఇప్పటి వరకు కూడా నెరవేర్చకుండా ఇలా తప్పున పట్టుతున్న కేసులు. ఎలా అంటే ఎక్కడ కూడా కార్యకర్తల పైన, బీఆర్ఎస్ కార్యకర్తల పైన ఎక్కడైనా ఇటువంటి అడిగితే వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయడం, ఇటువంటివి చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తాం. ఇలా రైతులకు ఇస్తున్నటువంటి రైతు భరోసా, ఇలా ఆ రైతు భరోసాకు సంబంధించి దాదాపు ఇప్పటి వరకు కూడా గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో దాదాపు 10 సంవత్సరాలు దాదాపు 12 సార్లు రైతు బంధు ప్రకటించింది. ఇలా దాదాపు సంవత్సర కాలంలో ఇప్పటి వరకు కూడా రైతులకు నువ్వు రైతు భరోసా పేరు చేత కేసీఆర్ గారు 12,000 ఇస్తే నేను 15,000 ఇస్తా అని చెప్పి నువ్వు ప్రకటించను. ఇప్పటి వరకు ఆ ప్రకటనలు కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితమైంది. కేవలం గతంలో ఇచ్చినటువంటి రైతు భరోసా కూడా కొంతమంది మాత్రమే ఇచ్చింది. నువ్వు రుణమాఫీ సంబంధించింది కూడా కొంతమందికి రుణమాఫీ ఇచ్చినావు. ఏది కూడా నువ్వు సక్రమంగా చేస్తున్నావు, కేవలము డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నావు. సంవత్సర కాలం అయిపోయింది, ఎవరికి కూడా నువ్వు ఇస్తున్నటువంటి తులం బంగారం కావచ్చు, మహిళలకు పెన్షన్స్ కావచ్చు, అదేవిధంగా నువ్వు 4,000 ఇస్తున్నటువంటి పెన్షన్ కావచ్చు, అనేక స్కీములు కూడా ఇలా మొత్తం కూడా వాటన్నిటిని కూడా పక్కదారిని పట్టించడానికి ఇలా కేటీఆర్ గారు ఏం చేసిండు? ఇలా రాష్ట్రాన్ని, ఇలా హైదరాబాద్ను, ఇలా దేశంలో ప్రపంచంలో ఒక హైదరాబాద్ను ఒక ప్రపంచ స్థాయిలో ఇట్లా నిలబెట్టినటువంటి ఘనత కేటీఆర్ గారు ఈ కార్ రేసులో ఇలా హైదరాబాద్ సంబంధించినటువంటి దేశంలో ఎక్కడ కాదు హైదరాబాద్ తీసుకొచ్చినటువంటి ఘనత కేటీఆర్ తీసుకొచ్చిన రాకుండా దానివల్ల అనేక పెట్టుబడులు కూడా ఈ రాష్ట్రానికి వచ్చినాయి. ఇలా అనేక పెట్టుబడులు వచ్చినాక ఇలా నువ్వు అక్రమ కేసు అని చెప్పేసి కేసు పెడుతున్నావు. కేసు అని చెప్పి ఎక్కడ కూడా దాంట్లో ఫాల్ట్ జరిగిందో చెప్పని చెప్పి కూడా కేటీఆర్ బహిరంగ చర్చ కూడా రావాలని సవాల్ ఇస్తే కూడా చాతగాని రేవంత్ రెడ్డి గారు, దద్దమ్మ రేవంత్ రెడ్డి గారు చాతగాక నిలబలేక ఇవాళ అదే మిత్రపక్షమైనటువంటి తమిళనాడులో ఏ విధంగా ఈ కార్ రేసు నడుపుతుందండి? ఇవాళ తమిళనాడుకు మీ మిత్రపక్షమే కదా తమిళనాడులో ఉన్న ప్రభుత్వము. తమిళనాడుకి ఎందుకు పోతుంది? ఇలా అదే ఒక అవినీతి, అదే ఒకవేళ దానివల్ల నష్టాలే జరిగితే, ఈ కార్ రేసు వల్ల నష్టాలే జరిగితే ఇలా తమిళనాడు ప్రభుత్వం ఎందుకు తీసుకెళ్తున్నది? కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాం, ఇవాళ హైదరాబాద్ కానీ తెలంగాణ రాష్ట్రాన్ని కానీ ప్రపంచ స్థాయిలో నిలబెట్టాలని చెప్పేసి ఒక ఘనత మేధావి అయినటువంటి కేటీఆర్ గారు ఇలా హైదరాబాద్కు ఈ కార్ రేసుని తీసుకొచ్చినా కూడా దానికి ఎక్కడ కూడా ఏ విధంగా జరగాలో అదే విధంగా పద్ధతి ప్రకారం జరిగింది. ఇలా కూడదని చెప్పి నువ్వు కావాల్సి అక్రమ కేసు పెట్టి ఇలా ప్రజలను పక్కదో పట్టడానికి మాత్రమే నీ ప్రయత్నం జరుగుతుంది తప్ప ఈ ప్రజలకు ఏమి చేసింది లేదు, నువ్వేమి కూడా చేయవు. కాకపోతే నిన్ను నిలదీస్తాం. ఖచ్చితంగా నువ్వు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ప్రజలకు నెరవేర్చేంత వరకు కూడా మేము నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం. ఎందుకంటే నువ్వు అనేక అబద్ధ హామీలు ఇచ్చి ఇలా రైతులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, అదేవిధంగా గిరిజనులకు కావచ్చు, అదేవిధంగా దళిత బంధు విషయంలో పెద్ద మోసం. కేసీఆర్ గారు దళితులంతా బాగుపడాలని దళిత బంధు తీసుకొస్తే కేసీఆర్ గారు 10 లక్షలు ఇస్తే నేను 12 లక్షలు ఇస్తా అని చెప్పి ఆ 12 లక్షలు ఇస్తాను మోసపూత్ర ప్రకటనలు చేసినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ప్రతి ప్రకటన కూడా రేవంత్ రెడ్డి గారిది పూర్తిగా ప్రతి ప్రకటన కూడా మోసపూరిత ప్రకటనలే. రేవంత్ రెడ్డి గారు పూర్తిగా ఈ ప్రభుత్వానికి అనేక అబద్ధ హామీలు ఇచ్చి ప్రభుత్వాలను దాదాపు సంవత్సర కాలం కూడా ఇలా ఆ సంవత్సర కాలంలో కూడా అన్ని డైవర్ట్ పాలిటిక్సే. ఒకరోజు మూసీ అని చెప్పేసి, ఒకరోజు హైడ్రా అని చెప్పి, ఒకరోజు లగచర్ల ఇష్యూ అని చెప్పి, ఇలా రకరకాల ఇష్యూలు, ఒకసారి ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి అనేక ఇష్యూలు తెరపైకి తీసుకొచ్చి ప్రజలను పక్కతో పట్టించి ప్రజలకు కావాల్సినటువంటి ఏవి కూడా నెరవేర్చకుండా ఈరోజు రేవంత్ రెడ్డి కాలయాపన చేస్తుండని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తుంది.